హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే నేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతారు. వాళ్ళు మార్నింగ్ వెళ్తారు కదా, మార్నింగ్ నుంచి నేను క్యారేజ్ అప్పుడే పెట్టేస్తాను. అది చల్లబడి వాళ్ళకి తప్పబడిపోయి ఉంటుంది, తింటారో తినదనేది. నేను స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ చేస్తాను రోజు. కానీ ఈరోజు అయితే ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేవు. అందుకని శనగపిండే ఉన్నది. శనగపిండితోనే బజ్జీలు చేద్దామా, పకోడా చేద్దామా అని ఆలోచించుకుంటామంటే, సరేలే పకోడా అయితే అంత ఇష్టంగా తినట్లేదు, సరేలే ఒక పొటాటో అని చూస్తే ఒక పొటాటో ఉండింది. పొటాటో తోటి చేద్దాంలే అని చెప్పి అంతలోకి పిండి కలుపుకుందాం అని చెప్పి ఆ తర్వాత పొటాటో తీసుకొని లైట్గా చిన్న చిన్న లైసెస్ లాగా తీసుకున్నాను. లైసెస్ లాగా తీసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను. లావుగా అయితే చాకుతో లావుగా వస్తాయని చెప్పి నేను వాటితో ఎప్పుడు అట్లా వాటితోనే తీసుకుంటాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఈ పిల్లలు ఏంటంటే సరిగా తినరు కదా, రాగానే వాళ్ళు ఇష్టమైన తింటారేమని చెప్పి సరే అని చెప్పి ప్యాన్ పెట్టుకున్నాను. దాంతో బజ్జీలు చేస్తున్నాము. కానీ వాతావరణం ఏమో వర్షాకాలం వచ్చిన ఎండలు అయితే తగ్గట్లేదు. వంటింట్లో ఉండాలంటేనే ఏం చేయాలబ్బా అని అనిపిస్తుంది. కానీ పిల్లల కోసం మనం చేయక తప్పదు. అవును, ఇట్లా బజ్జీలు వేసాను. తర్వాత బజ్జీలు అయితే అయిపోయాయి, చేయటం అయితే అయిపోయాయి బజ్జీలు. కానీ తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ బజ్జీలు అయితే బాగుంటాయని చెప్పి ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే క్యారెట్, కొత్తిమీర, నిమ్మరసము, ఉప్పు, కారం అన్నీ కలుపుకుంటే బాగుంటుంది. కానీ మా పిల్లలైతే ఉప్పు కారము అంత ఇష్టంగా తినరు. మాకైతే కారం తక్కువగానే ఉంటుంది. అందుకని మేము వట్టి ఆనియన్స్తోనే సర్వే చేద్దామని నేను వట్టి ఆనియన్సే కట్ చేసి పెట్టాను. తర్వాత మా చెమట చూస్తే ఎట్లా కారిపోతుంది, నా ఫేస్ ఎట్లా అయిపోయిందో చెమటగా అయిపోయింది. తర్వాత బజ్జీలు అయిపోయాయి అని చెప్పి పాలు హీట్ ఎక్కాను. మళ్ళీ వాళ్ళు పాలు అడుగుతారేమో, బజ్జీలని అడుగుతారు అని చెప్పి ఏవి అడిగితే అది ఇద్దామని చెప్పి అందులోకి వచ్చారు. బజ్జీలే అడిగితే పాలుగా మేము మాకు బజ్జీలే తింటామని చెప్పి బజ్జీలే చేసుకున్నాను. సరే ఫస్ట్ అయితే పాప వాళ్ళు అయితే వద్దన్నారు. కాదు మీరు తినాల్సిందే అంటే తర్వాత పాప అయితే వచ్చి తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే వద్దనింది. తర్వాత అయితే బాగున్నాయి అని చెప్పి తినింది. బాబు అయితే వద్దని టీవీ చూస్తున్నాడు. కానీ మళ్ళీ పిలిచేలకి వచ్చి తింటున్నాడు. నేను మార్నింగ్ పెట్టిన స్నాక్స్ తింటూ ఉన్నాడు. ఇంతతో మా లాగైతే అయిపోయింది.